యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రభునందు ప్రేమణ దౌం బిడ్లారా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించాలని మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలన్నీ కూడా కొండ మీద ప్రసంగము అని అంటారు బైబిల్ పండితులు. కొండ మీద ప్రసంగము అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ఉండి ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ వేలాది మందిగా అక్కడికి తరలి వచ్చి యేసు ప్రభుల వారి హితబోధను వింటూ ఉన్నారు. ఆ సందర్భంలో చెప్పబడినటువంటి మాటలు ఇవి, ప్రార్థన గురించిన మాటలు. ముఖ్యంగా ఈ 6వ అధ్యాయం అంతా కూడా వేషధారుల వలె ఉండకూడదని యేసు ప్రభుల వారు హెచ్చరించిన సందర్భాన్ని చూస్తాం. వేషధారణ అనగా లోపల ఒక రకముగా ఉండి పైకి మరొక రకముగా వ్యవహరించడమే వేషధారణ. ఆ రోజుల్లో చాలామంది ఈ వేషధారణ కలిగిన జీవితాన్ని జీవించేవారు. పైకి ఎంతో భక్తిపరులుగా నటించి లోపల మరి ఏమాత్రము ఆత్మ సంబంధమైన జీవిత విధానము లేకుండా, దేవునితో ప్రార్థనలో సత్సంబంధము లేకుండా, దైవ గుణలక్షణాలు లేకుండా, పైకి మాత్రం మనుషుల దగ్గర గొప్ప భక్తిపరులుగా, దేవుని దగ్గరకు వస్తే భక్తిహీనులుగా కనబడే దుస్థితిలో అట్టి వేషధారణమైనటువంటి జీవితాలను ప్రజలు జీవించేటటువంటి వారు. ముఖ్యంగా కొంతమంది మరి ఈ భక్తి పరులుగా చెప్పబడేటటువంటి మత నాయకులు కావచ్చు, మరి పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఇలాంటి తెగకు సంబంధించినటువంటి కొంతమంది మరి ఎక్కువగా ఇలాంటి స్థితిగతులు కలిగి ఉండేవారని ఆ చరిత్ర చెప్పుతా ఉన్నది. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఇదిగో అలాంటి వారిని ప్రజల ముందు పెట్టి యేసు ప్రభుల వారు ప్రజలందరికీ ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండకూడదు అని చెప్తా ఉన్నాడు. ఏంటి వేషధారణ? ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తూ ఉన్నాడు. ఎలా చేయాలి? ఒక భక్తుడు దేవుని కొలిచే పద్ధతి, దేవుని ఆరాధించే పద్ధతి, దేవునికి ప్రార్థన చేసే పద్ధతిని యేసుక్రీస్తు ప్రభుల వారు చక్కగా ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. రహస్యమందున్న తండ్రికి నువ్వు రహస్యముగా ప్రార్థన చేయాలి. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న తండ్రికి మాత్రమే కనబడినట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం. దేవునితో మాట్లాడుతున్నప్పుడు మనుషుల దగ్గర మనిషికి ఇంకో పని ఏంటండి? దేవునితో మాట్లాడవలసిన వారు దేవుని మందిరంలో చేరాలి, లేదా ఇంటిలో ఉన్నట్లయితే ఒక గది లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని ఆ దేవుని వైపు చేతులెత్తి కళ్ళు మూసుకొని ధ్యానపూర్వకముగా ప్రార్థన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది కదా. అలాగున కాకుండా చాలామంది ఆ రోజుల్లో ఎలా చేసేవాళ్ళంటే వేషధారులుగా నటించేవాళ్ళు. ఎలాగునంటే అదే మాట యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నారు, మనుషులకు కనబడాలని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను
నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. ఎక్కడంట? సమాజ మందిరములో, అంటే అలనాడు యూదులు కూడుకునేటటువంటి స్థలము. ఇప్పుడు మనము చర్చిలో మందిరములో ఏ రీతిగానైతే సంఘముగా కూడుకుంటామో ప్రతి ఆదివారమున, మరి ప్రతి శనివారం అనగా విశ్రాంతి దినమున, మరియు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ యూదు ప్రజలందరూ కూడా సమాజ మందిరములో కూడుకొని మరి యెహోవాను ఆరాధించేటటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే వీళ్ళు ఎలా చేసేవాళ్ళంటే ప్రార్థన, అందరూ వందల మంది కూడుకున్నప్పుడు వాళ్ళు ఏదో గొప్ప భక్తిపరులైనట్టు, వాళ్ళు ఏదో గొప్ప ప్రార్థనా పరులైనట్టు గొప్ప గొప్ప ప్రార్థనలు చేసేవారు అందరి ముందు. వారు ఎంత భక్తిపరులో ప్రజలకు కనపరుచుకోవడానికి ఇష్టపడ్డారు, కానీ దేవునికి వారి భక్తి ఏమాత్రము కనబడకుండా పోయింది. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, అక్కడ సమాజ మందిరములో గొప్ప గొప్ప ప్రార్థనలు, పొడుగు ప్రార్థనలు చేసేవాళ్ళు, ఎంతో భక్తిపరులుగా చెప్పేవాళ్ళు, వాక్యము చదివే, ధర్మశాస్త్రము చదివేవాళ్ళు, చదివి వినిపించేవాళ్ళు, వినేవాళ్ళు, అంత చక్కగా చేసేవాళ్ళు. అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత వీధి మూలల్లో, అనగా ఎక్కడైతే జనసంచారం ఎక్కువగా ఉన్నదో అక్కడ ఎంతో భక్తిపరులుగా. ఈ రోజున కూడా అలాంటి వాళ్ళు లేకపోలేదు. ఇంట్లో బైబిల్ చదవడం చేత కాదు, కానీ ప్రజల మధ్యలోనికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏదో గొప్ప భక్తిపరులైనట్టుగా బైబిల్ ఇలా సంఖలో పెట్టుకొని ఇలా పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఎంత విచిత్రమో! ప్రభువుని నమ్ముకొని 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయినా ఏ వాక్యం ఎక్కడున్నదో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఎప్పుడైనా చదివితే కదా, దీంట్లో ఉన్న మాధుర్యాన్ని అనుభవిస్తే కదా. ప్రేమణ దేవుని బిడ్డలారా, అందుకని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున చాలామంది వేషధారులుగా కనబడతా ఉన్నారు. ఎంత వేషధారునో తెలుసా? ఎంత వేషధారునో తెలుసా? పొద్దున్న లేస్తే వాట్సాప్లో స్టేటస్లు పెడతారు, గొప్ప గొప్ప స్టేటస్లు. వాళ్ళు ఏనాడు వాక్యం చదివి సావరు, ఎవడో పెట్టిన వాక్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ షేర్ చేస్తారు. కనీసము దాంట్లో ఉన్న ఆత్మీయ అర్థాన్ని, అంతరార్థాన్ని ఏనాడు కూడా వాళ్ళు పాటించకుండా బ్రతుకుతూ ఉంటారు. షేర్లు చేయడం తప్ప వారి జీవితంలోనికి ఆ వాక్యాన్ని ఏనాడు షేర్ చేసుకోరు. ఇది వేషధారణ కాదా? పైకేమో ఎక్కడైనా అవకాశము రావాలి, మందిరంలోకి వెళ్తేనండి పాస్టర్ గారు నాకు ప్రార్థనకు అవకాశం ఇవ్వలేదు, ఏదైనా మా సంఘ పెద్దలు మాకు అవకాశం ఇవ్వట్లేదు, అందరూ వాళ్ళే ప్రార్థనలు చేస్తారు, మాలాంటి వాళ్ళకి ఎప్పుడు ఇయ్యరండి అని అంటూ ఉంటారు. ఆ మొహాలకు ఇంటి దగ్గర కాసేపు మోకరించి 10 నిమిషాలు పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయడము చేత కాదు. ఇది వేషధారణ కాదా? సంఘములో 10 మంది ఉన్నప్పుడు మైకు కావాలని, నేను పాట పాడతానని, నేను ప్రార్థన చేస్తానని, నేను గొప్ప భక్తిని చేస్తా ఉన్నాను అని కనపరుచుకుంటున్నారు. మరి ఇంటి దగ్గర ఏది? నీ రహస్యమందున్న తండ్రికి నీ ప్రార్థన కనబడుతున్నదా? నీ భక్తి కనబడుతున్నదా? నీ విశ్వాసము కనబడుతున్నదా? ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. ఇదిగో ఆనాడు ఇదే పరిస్థితి ఉన్నది. పేరుకేమో మంచి ప్రార్థన పరులు, ఎవరు చూసినా అబ్బా ఇతను ఎంత భక్తిపరుడో, ఎంత ప్రార్థన పరుడో, ఈమె ఎంత భక్తిపరురాలో, ఎంత ప్రార్థన పరురాలో అన్నట్లుగా కనబడి ప్రజల ముందు మాత్రమే ఆ వేషం వేసుకొని ఇంటికి వెళ్ళాక విచ్చలవిడితనముగా బ్రతికేవారు. దేవునితో ఏ విధమైన సత్సంబంధం లేకుండా బ్రతికేవారు. ఇలాంటి వారిని వేషధారులు అనకుండా మరి ఏమని పిలిచేది? అందుకే యేసు ప్రభుల వారు అంటున్నటువంటి మాట, మీరు వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు ఇంటిలోనికి వెళ్ళి, గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి కనబడినట్లుగా నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన యేసయ్య ఆలకించి, నీ తండ్రి నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయము చేయువాడు, నీకు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు అనే ఆత్మీయ సత్యాన్ని యేసు ప్రభుల వారు అలనాటి ప్రజలకు వినిపించాడు, తెలియపరిచాడు. ఈ రోజున మనకు కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున నీవు కూడా ఇదిగో ఇలాగున
సంఘములోకి వెళ్ళినప్పుడు లేకపోతే నలుగురు ఉన్నప్పుడు పాట పాడాలి. కొంతమందికి అదొక సోకు ఉంటుంది. ఒకరిద్దరు ఉన్నప్పుడు అసలు పాటలు రావు, మైకులు లేనప్పుడు అసలు పాటలు రావు. మంచి సౌండ్ సిస్టమ్ ఉంటే మాకు పాటకు అవకాశం ఇవ్వండి. పాడడం రాదు, తబలకు తాళానికి తేడా తెలీదు, రాగం తెలీదు, ఏది రాదు, పాటలు కావాలి, ప్రార్థన చేయాలి. ఏ సమయానికి ఏ సందర్భానికి ఎలాగూ ప్రార్థన చేయడం చేత కాదు, అన్నీ చేస్తామంటారు. అవకాశాల కొరకు ప్రాకలాడుతూ ఉంటారు. అది కాదు నీకు కావలసింది, అది కాదు దేవుడు నీ విషయంలో కోరుకునేది. నీతో వ్యక్తిగతంగా దేవుడు గడపాలనుకుంటున్నాడు. నీవు వ్యక్తిగతంగా దేవునితో గడపాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. రహస్యమందున్న తండ్రికి రహస్యంగా ప్రార్థన చేయడం నేర్చుకో. దేవునితో అనుసంధానము కలిగి జీవించు. పైకి కనబడే భక్తిని చేయబాకు. లోపల హృదయం అంతా కూడా యేసయ్య మాటల చేత, యేసయ్య భక్తి చేత నువ్వు నింపబడాలి. అలాంటి భక్తి చేయాలి. దాని కొరకే ప్రభు అంటా ఉన్నాడు, వేషధారుల వలె ఉండకూడదు. నమ్మకంగా ప్రార్థన చేయి. నీ అవసరతలు ప్రభువుకు చెప్పు, ప్రభు వింటాడు, నీ అవసరతలు తీరుస్తాడు. అందుకని ప్రేమన దేవుని బిడ్డలారా, వేషధారుల వలె కాక నమ్మకమైన విశ్వాసిగా, నిజమైన భక్తిపరుడవుగా, నిజమైనటువంటి దేవుని బిడ్డలవుగా మీరు దేవునితో సహవాసాన్ని కలిగి ఉండండి. వేషధారణ మానండి. బయట ఒక రీతిగా, సంఘములో ఒక రీతిగా గొప్ప గొప్ప భక్తిపరులుగా కనబడేదా ఆ తత్వాన్ని మానుకొని అసలు సిసలైన భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, వాక్యపు జీవితాన్ని, ఇదిగో ప్రార్థన జీవితాన్ని మీకు మీరుగా కట్టుకొని సాధన చేసి ప్రభు కొరకు గట్టిగా నిలబడండి. ప్రభుతో సరైనటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉండండి. ప్రార్థన జీవితంలో మీరు వర్ధిల్లండి. అప్పుడు దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవిస్తాడు. వాటి ప్రార్థన జీవితాన్ని, వేషధారణ లేని ప్రతిఫలం ఇచ్చేటటువంటి గొప్ప ప్రార్థన యుతమైనటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు మీకు, మీ కుటుంబాలకు, మీ వ్యక్తిగత జీవితాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.